సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు 19వ రోజు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ గుడిచెర్ల ప్రాంతం నుంచి కాసేపట్లో ప్రారంభం కానున్నారు. ఈ యాత్ర నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత నర్సింగపల్లి మీదుగా సాయంత్రం 3:30కు చింతపాలెం వద్దకు సీఎం జగన్ చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అనకాపల్లి మీదుగా చిన్నయ్యపాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస్ శిబిరానికి చేరుకుంటారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు 19వ రోజు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ గుడిచెర్ల ప్రాంతం నుంచి కాసేపట్లో ప్రారంభం కానున్నారు. ఈ యాత్ర నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3:30కు చింతపాలెం వద్దకు సీఎం జగన్ చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అనకాపల్లి మీదుగా చిన్నయ్యపాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస్ శిబిరానికి చేరుకుంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జానుతున్నారు. వర్మ, ఎంతసేపట్లో యాత్ర ప్రారంభం కాబోతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ప్రస్తుతం సీఎం జగన్ 19వ రోజు తన బస్సు యాత్రను అయితే కొనసాగిస్తారు. ఈ రోజు 10 గంటల ప్రాంతం తర్వాత ప్రస్తుతం నక్కపల్లి సెంటర్ నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. నిన్నటి వరకు 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలుత అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, నిన్న కాకినాడ జిల్లాలో 3 రోజులు పర్యటన తర్వాత పూర్తిగా తాజాగా పాయకరావుపేట దాటిన తర్వాత నిన్న రాత్రి బస్సు చేశారు. ప్రస్తుతం నక్కపల్లి నుంచి ఈ 10 గంటలకి ప్రాంతంలో ఈ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. సాయంత్రం విశాఖకి సమీపంలో బహిరంగ సభ, పెందుర్తి జంక్షన్ దగ్గరలో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. తర్వాత సాయంత్రం విశాఖకి అతి సమీపంలోనే బస్సు చేస్తారు. రేపు విశాఖ జిల్లా పర్యటనకు సంబంధించి పూర్తిగా ఆ నియోజకవర్గానికి ఇంకా షెడ్యూల్, ఎందుకంటే అటువైపు పాడేరు, రంపచోడవరానికి సంబంధించి షెడ్యూల్ మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజు 10 గంటలకి యాత్ర కొనసాగుతుంది. తర్వాత 21వ తేదీ వరకు, ఈ రోజు 20వ తేదీ కావడం, రేపటితో బస్సు యాత్ర పూర్తి చేయవలసిన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాణించవలసిన నియోజకవర్గాలు చాలా ఉన్న కారణంగా ఇక మీద ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో 3 జిల్లాల్లో పర్యటనలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కవర్ చేయాలి. ఒకరోజు నిడివి మాత్రం ఉన్న సందర్భంగా ప్రస్తుతానికి నియోజకవర్గాల లేదా రూట్ మార్క్ షెడ్యూల్లో మార్పులు కూడా చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికీ వరకు ఖరారు చేసిన విధంగానే ఈ రోజు షెడ్యూల్ అయితే కొనసాగుతుంది. 10 గంటలకి ఈ బస్సు యాత్ర అన్నది ప్రారంభం అవుతుంది. సతీష్, థ్యాంక్ యూ వర్మ.